వచనాలు మరలా చదువుదాం. 9వ వచనం, 8, 9 వచనాలు. ముండ్ల తుప్పలును గచ్చ తీగలును దాని మీద పెరిగిన ఎడల అది పనికి రానిదని విసర్జింపబడి శాపము పొందదగినదగును, తుదకది కాల్చివేయబడును. 9వ వచనం, అయితే ప్రియులారా, మేమీలాగు చెప్పుచున్నాను, మీరింతకంటే మంచిదియు రక్షణకరమైనదియునైన స్థితిలో ఉన్నారని మిమ్మల్ని గూర్చి రూఢిగా నమ్ముచున్నాం. 7, భూమి తన మీద తరచుగా కురియ వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడినో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనం పొందును. కానీ ఒకవేళ దాని మీద ముండ్ల తుప్పలు గచ్చ పొదలు పెరిగినట్లయితే అది ఎందుకు పనికి రాకుండా శాపం పొందదగినది అవుతుంది. కానీ మీరు అలా లేరు, మీ మీద గచ్చ పొదలు రావట్లేదు, ముండ్ల తుప్పలు పెరగట్లేదు, మీరు సారవంతమైన వారుగానే ఉన్నారని నమ్ముతున్నాం. మీరు రక్షణకరమైన స్థితిలోనే ఉన్నారని నమ్ముతున్నాము అని ఉంది వాక్యం. నా మాట అర్థమైందా? పొలంలో దేవుడు వర్షం కురిపించినప్పుడు ఆ వర్షపు నీరు తగిన పైరు పండిస్తుంది. ఒకవేళ ఆ పైరు పండకపోతే ముళ్ళ తుప్పలు గచ్చ పొదలు వస్తాయి. ముళ్ళ తుప్పలు గచ్చ పొదలు పండిన పొలము పనికిరానిదిగా శాపాస్పదంగా ఉంటుంది, శాపము పొందదగినదిగా ఉంటుంది, పనికిరాదు అది. అదే మంచి పైరు వచ్చిందనుకోండి, అది వాడుకకి, మన అవసరాలకి, మన ఆహారానికి మంచిదిగా ఉంటుంది, మనకి ఆశీర్వాదం కూడా ఇస్తుంది. ఇప్పుడు మన హృదయం అనే భూమిని గురించి ఆ హెబ్రీ పత్రికలో మాట్లాడుతున్నాడు. మీరు శాపం పొందదగిన స్థితిలో లేరు, మీరు గచ్చ పొదలో ముండ్ల తుప్పలు కలిగిన భూమిగా లేరు, కానీ రక్షణకరమైన స్థితిలోనే ఉన్నారని మిమ్మల్ని గురించి రూఢిగా నమ్ముచున్నాను అంటున్నాడు భక్తుడు. నా మాటలు అర్థమైనాయా? మళ్ళీ చెప్పనా? భూమి మీద దేవుడు వర్షం ఇచ్చినప్పుడు ఆ వర్షపు నీటిని వినియోగించుకొనిన భూమి మంచి ఫలాలు ఇస్తుంది. ఒకవేళ మంచి ఫలములు ఫలించకుండా ముళ్ళ తుప్పలు గచ్చ పొదలు ఉంటే, అలా ఫలిస్తే ముళ్ళ తుప్పలు మొలిస్తే అది దేనికి పనికిరాదు. దాన్ని శాపాస్పదంగా, శాపము పొందదగినదిగా, పనికిరానిదిగా పట్టించుకోము. మీరు అలా ముండ్ల తుప్పలు గచ్చ పొదలు పుట్టించే భూమిగా, ఫలించే భూమిగా లేరు, మంచి స్థితిలో ఉన్నారు. మీరు రక్షణార్థమైన స్థితిలోనే ఉన్నారని, రక్షణార్థమైన స్థితిలోనే ఉన్నారు. చాలా ప్రెషస్ స్టేజ్లో మీరున్నారు, చాలా మంచి పొజిషన్లో మీరున్నారని, మేలు పొందే స్థితిలో మీరున్నారని నేను, ఆ భక్తుడు, హెబ్రీ పత్రిక రాసింది ఎవరు? పౌలు. నేను మిమ్మల్ని గురించి రూఢిగా నమ్ముచున్నాము అంటున్నాడు. అదొక మాట. మనము రక్షణార్థమైన స్థితిలోనే ఉండాలి, నాశనకరమైన స్థితిలో ఉండకూడదు. కాబట్టి మన క్రియలు, మన జీవితము, మన ప్రవర్తన, మన భక్తి జీవితము మనం ఏ స్థితిలో ఉన్నామో చూపిస్తుంది. నాశనకరమైన స్థితిలో ఉన్నామా, లేక రక్షణార్థమైన స్థితిలో ఉన్నామా? ముండ్ల తుప్పలు గచ్చ పొదలు ఉన్నాయా మన భూమి మీద, లేక మంచి పైరు జనులకు అవసరమయ్యి మన అవసరాలకు అవసరపడే ఆశీర్వాద ఫలం మన భూమి మీద పండుతుందా? మన జీవితం అనే భూమి, మన హృదయం అనే భూమి ఏ ఫలాన్ని ఇస్తుంది? రెండో మాట ఏంటంటే క్రింద 15వ వచనం, 14-15 వచనాలు. తన తోడు అని ప్రమాణం చేసి ఏ గొప్పవాని తోడని ప్రమాణం చేయలేకపోయిన గనుక తన తోడని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును అని చెప్పాను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలం పొందెను. ఏ మాట నమ్మి? నిశ్చయముగా. చెప్పండి, ఆ వాక్యం చెప్పండి. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా విస్తరింపజేతును. పరిశుద్ధ గ్రంథంలో మాత్రమే కనపడే అద్భుతమైన వచనం అది, ఇంకెక్కడా కనపడదు. అది ఖచ్చితంగా, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తా, నిశ్చయముగా నేను నిన్ను విస్తరింపజేస్తా.
ఇంకెక్కడ కనపడదు. అంత కండిషన్డ్ వాక్యం అది. నిశ్చయముగా ఐ విల్ షూర్లీ బ్లెస్ యూ అండ్ ఐ విల్ షూర్లీ మల్టిప్లై యూ. ఆశీర్వాదాన్ని విస్తరింపజేస్తాను, శాపాన్ని విస్తరింపజేయను. ఆ మాట మాట్లాడితే అబ్రహాము చాలా ఓర్పుతో సహించాడంట ఆ మాటని. తన జీవితానికి, తన పరిస్థితులకు, తన వయస్సుకు, తన శరీరమునకు, తన హృదయానికి, తన ఆత్మకు తను ఎన్నో వందల కుటుంబాలు దాసదాసీలుగా కలిగిన ఒక యజమానుడు. తన దాసదాసీలు వృద్ధి పొందుతూ ఉన్నారు, పిల్లలు కలుగుతూ ఉన్నారు. కానీ యజమానునికి మాత్రం, నా మాట అర్థమవుతుందా? దాసదాసీలు వృద్ధి పొందుతూ ఉన్నారు, కానీ తనకి మాత్రం సంతానం లేదు. తనకి మాత్రం సంతానం లేదు. ఎంత ఓర్పు కావాలి అబ్రహాముకి! ఈ ఓర్పు, ఈ నిరీక్షణ, ఓర్పు నిరీక్షణ అబ్రహామును విశ్వాస వీరునిగా చేసింది. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించాడు కాబట్టి చేసిన వాగ్దానానికి ఫలం అనుభవించాడు. విశ్వాసం వేరు, ఓర్పు వేరు, సహించడం వేరు, అనుభవించడం వేరు. ఓర్పుతో నమ్మి, అబ్రహాముకు ఓర్పు ఉందా? అబ్రహాం విశ్వసించాడు, రైట్, అది మనకి బాగా పరిచయం. ఓర్పు కలిగి ఉన్నాడా? ఎంత ఓర్పు కలిగిన వాడు అబ్రహాము! 75వ ఏట నేను నీతో మాట్లాడుతున్నాను, ఇదిగో పలానా వాగ్దానాలు అని ఇస్తే 100వ ఏట వరకు ఏం తిరిగి ప్రశ్నించాలా దేవుణ్ణి. తను ఎన్నో పరిస్థితుల గుండా నడిచాడు, ఎన్నో శ్రమల గుండా నడిచాడు, ఎన్నో భయంకరమైన పరిస్థితుల గుండా నడిచాడు. కానీ ఓర్పుతో 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 ఓర్పుకు పరిశుద్ధ గ్రంథపు భాష ఏంటంటే నిరీక్షణ. బిబ్లికల్ వర్డ్ నిరీక్షణ. ఈ నిరీక్షణ లాస్ట్ వచనంలో కనపడుతుంది, 19వ వచనం. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె నుండి తెర లోపల. మన ఆత్మకు లంగరు ఏంటిది? నిరీక్షణ. నిరీక్షణ నిశ్చలమైనది, కదల్చబడదు. అది మన ఆత్మను అలా పట్టుకొని నిలబెడుతుంది. మన ఆత్మ నిలబడటానికి ఆధారం అవుతుంది నిరీక్షణ. మన జీవితాల్లో ఈ నిరీక్షణ తప్పకుండా కావాలి. మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను మనం కాపాడుకోవాలి. నిరీక్షణ లేకపోతే మన జీవితంలో దేవుడిచ్చు వాగ్దాన ఫలాన్ని పోగొట్టుకుంటాం, జారు విడుచుకుంటాం, కోల్పోతాము. మంచి ఫలాన్ని మన భూమి మీద ఫలించడానికి మన భూమి సహకరించదు నిరీక్షణ లేకపోతే. సాధారణంగా పంట పండించాలంటే రైతుకు కావాల్సింది తన చేతిలో కావలసిన ధన వచ్చుబడి, పెట్టుబడి, భూమి, నీళ్లు ఇవన్నీ కాదు. తనకు కావాల్సింది ఏంటి? నిరీక్షణ. నిరీక్షణ లేకపోతే పంట పండదు. విత్తనం వేయగానే రాదు, అది వెయిట్ చేయాలి. ఎంత నమ్మకంతో వెయిట్ చేస్తాడో కదా రైతు. ఒకరోజు విత్తనం వేస్తాడు, ధైర్యంగా ఇంటికి వెళ్తాడు నిరీక్షణతో. వెళ్ళి ఎన్ని రోజులకు విత్తనం మొలుస్తుందో. ఇంత చిన్న విత్తనమే, ఆ చిన్న విత్తనం మీద తన జీవితం ఆధారపడి ఉంటుంది. ఈ విత్తనము పెరిగి పెద్దదై నాకు పంట ఇస్తుంది, ఆ పంట అమ్మి నా అవసరాలు తీర్చుకుంటా. ఎంత నిరీక్షణ! మన విశ్వాస జీవితంలో కూడా అంతే. మనం ఉంచే విశ్వాసం ఇంతే, ఆవగింజంతే, కానీ అది ఎంతో ప్రబలమవుతుంది. మన ఆత్మీయ జీవితంలో దేవుని విషయంలో, దేవుని రాజ్యం విషయంలో మనకి ఎంతో నిరీక్షణ కావాలి. భూ సంబంధమైన దీవెనలో, భూ సంబంధంగా మనం జీవించుచున్న ఈ జీవితంలో కాదు, పరలోక రాజ్యమును గురించిన, నిత్య రాజ్యమును గురించిన, పరిశుద్ధ రాజ్యమును గురించిన నిరీక్షణ మనలో ఎంతవరకు ఉండిందో మరొకసారి మనం రగిలించుకోవాలి దాన్ని. ఎందుకంటే మన ఆత్మని సరిచేసేది ఈ నిరీక్షణే, మన ఆత్మని నిలబెట్టేది ఈ నిరీక్షణే. మన జీవిత ప్రయాణంలో, మన అనుదిన ప్రయాసలలో, పోరాటాలలో, పనులలో రాజ్యం మర్చిపోతుంటాం. చాలా పరిస్థితుల్లో మర్చిపోతూ ఉంటాం.
అది మర్చిపోయే మన దృష్టి పలు విధాలుగా మరలిపోతుంటుంది. ప్రభు సన్నిధిలో వేడుకుందాం. ఆ నిరీక్షణ తొలగిపోకూడదు. దేవుని రాజ్యం మీద నిరీక్షణ తొలగిపోకూడదు. నిరీక్షణ అసలు మనం బ్రతుకుచున్నదే అందుకు. కాబట్టి ఆ నిరీక్షణని ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలి, నిలబెట్టుకోవాలి. అంతము వరకు కొనసాగలేక, నిరీక్షణ ఉంచలేక జారిపోయిన వాళ్ళు కోకొల్లలో అంతవరకు వచ్చి ఉంటారు, పట్టుకునే ఆ ఎడ్జ్ వరకు వచ్చి ఉంటారు. కానీ ఓపిక నశించి, ఓపిక నిలబడలేక, ఓర్పుతో నిలబడలేక జారిపోయే వాళ్ళు ఉంటారు. అంతము వరకు నాకు నిరీక్షణ దయచేయి ప్రభు అని ప్రభు సన్నిధిలో నిరీక్షణ గురించి మనం వేడుకోవాలి. నాకు కృప దయచేయి, నాకు దీవెన దయచేయి, నాకు సహాయము దయచేయి అని ఎలా వేడుకుంటామో, నాలో నా ఆత్మకు నిరీక్షణ కూడా దయచేయి, నా ఆత్మీయ జీవితానికి నిరీక్షణ దయచేయి ప్రభు అని కూడా అలాగనే వేడుకోవాలి. పరలోక రాజ్యముని గురించిన గ్రహింపు నిరీక్షణ ఇస్తుంది. ఆ గ్రహింపు లేకపోతే నిరీక్షణను వదులుకుంటాం మనం. అబ్రహాం ఎంతో ఓర్పుతో తన కుమారుని బలిపీఠం మీద కత్తి ఎత్తినప్పుడు కూడా తనలో నిండి ఉన్నది ఓర్పే. సందేహం కాదు, అసమాధానం కాదు, గెలిబిలి కాదు. కుమారుని చంపి వధించి ఆ మొమెంట్లో కూడా అబ్రహాం మనసంతా నిండినది నిండింది? ఓర్పు. కుమారుని వధించేటప్పుడు ఓర్పేంది? కుమారుని వధించి చంపేసేటప్పుడు ఏకైక కుమారుడు, వృద్ధాప్యంలో పుట్టిన కుమారుడు, 100 ఏళ్లప్పుడు పుట్టిన కుమారుడు, ఆ కుమారుని వధించటానికి కావాల్సింది ఓర్ప. కానీ ఓర్పుతో సహించి వాగ్దాన ఫలం పొందుకున్నాడు. ఎలా పొందుకున్నాడు తెలుసా? మృతులలో నుండి పొందుకున్నాడు కుమారుణ్ణి. తన శరీరం మృతతుల్యమైనప్పుడు పొందాడు కుమారుణ్ణి. కానీ ఆ కుమారుణ్ణి మరొక్కసారి బలిపీఠం మీద కాల్చి మరణంలో నుండి పొందుకున్నాడు. వాగ్దాన ఫలం మనం పొందుకోవాలంటే ఓర్పు చాలా అవసరమైనది మనకి. ఆ ఓర్పే పరిశుద్ధ బిబ్లికల్ వర్డ్లో నిరీక్షణ. ఈ నిరీక్షణే మనల్ని నిత్య రాజ్య నివాసులనుగా మారుస్తుంది, చేరుస్తుంది మనల్ని అక్కడి వరకు. ప్రభు సన్నిధిలో వేడుకుందాం. దేవా, నా హృదయంలో, నా అంతరంగంలో నేను నిరీక్షణ కోల్పోకూడదు. నీ రాజ్యం కొరకైన నిరీక్షణ నేను కోల్పోకూడదు. నాకు సహాయం చేయండి. నా ఆత్మకు లంగరు వలె నన్ను అది కట్టాలి, నాకు ఒక ఆధారంలాగా నిలబడాలి. నన్ను నిరీక్షణతో నింపు, నా నిరీక్షణని అభివృద్ధి చేయి, బలపరచు అని ప్రభు సన్నిధిలో వేడుకుందాం. ప్రభు సహాయపడతారు. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించుగాక. ఆమేన్.